వార్ మరింత ముదురుతోంది. మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్పై మరొకసారి విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. టెహ్రాన్లో ఖుద్స్ ర్యాలీ టార్గెట్గా ఈ బాంబుల్ని వేసినట్లుగా తెలుస్తోంది. జవాదియే ఏరియాలో ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయంటూ పెద్ద ఎత్తున వార్తలు ఇప్పుడు మనం వింటున్నాం. భారీ ఎక్స్ప్లోజన్స్ అక్కడ జరిగాయంటూ తెలుస్తోంది. టెహ్రాన్తో పాటు షిరాజ్, అహ్వాజ్ సిటీలే టార్గెట్గా ఈ మిజైల్స్ అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ బేసులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వరుస దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. యాన్యువల్ ఖుద్స్ డే సందర్భంగా ఈ అటాక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇజ్రాయిల్ ఈ అటాక్స్కు ముందు వార్నింగ్ కూడా ఇచ్చిందట. మేము పలానా ఏరియాల్లో మేము అటాక్స్ చేసే అవకాశం ఉంది అని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చి మరీ అటాక్ చేసినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ అక్కడ యాన్యువల్ ఈ ఖుద్స్ డే సందర్భంగా భారీగా ప్రజలు గుమిగూడారు. పాలస్తీనాకు సపోర్టుగా అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఖుద్స్ అనేది జనరల్గా ఐఆర్జీసీలో ఒక భాగం, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్లో ఒక భాగం. వీళ్ళని ప్రధానంగా ఎక్స్టర్నల్ ఫోర్స్గా వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంటే ఆపరేషన్ యూనిట్గా, అలాగే ఒక ప్రొటెక్షన్ యూనిట్గా ఉపయోగపడుతూ వస్తున్నారు. ఇరాన్ పవర్, ఒక మాటలో చెప్పాలంటే ఇరాన్ ఒక పవర్ఫుల్ యూనిట్ ఖుద్స్ అనేది కూడా. అయితే ట్రైనింగ్ అండ్ ఫైనాన్సింగ్ ప్రాక్సీలకు కూడా వీళ్ళు సపోర్ట్గా ఇస్తూ వస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా మనం చూస్తే హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ, హౌతీస్ కానీ వీళ్ళందరూ కూడా ఇరాన్కి ఒక ప్రాక్సీలుగా మారిపోయిన నేపథ్యంలో వీళ్ళందరికీ సపోర్ట్గా వీళ్ళు వస్తూ ఉన్నారు. ఈ ఖుద్స్ అనే ఒక టీం ఉంది, వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్ని వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా అక్కడ ఒక గుమిగూడి యాన్యువల్ ఖుద్స్ డే జరుపుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అంటూ భారీ నినాదాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ బాంబుల వర్షం కురిపించింది. ఎటు వాళ్ళటు చెర్లా చెదురైపోయారు. ఎక్కడ చూసినా సరే బాంబుల మోతతో దద్దరిల్లిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ ప్రాంతం అంతా కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడ్డట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఇజ్రాయిల్ ఇక్కడ మేము దాడి చేయబోతున్నామని ముందే చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. దే వాంట్ ఇరాన్ దట్ వీఆర్ గోయింగ్ టు అటాక్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా అంటూ ముందే చెప్పారట. చెప్పి మరీ దాడి చేశారట. ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని దాడులు కూడా ఈరోజు ఉండే అవకాశం ఉందంటూ ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఓ పక్క ప్రపంచం అంతా అట్టుడుకుతుంటే, ఓ పక్క ఇప్పటికే ఇజ్రాయెల్లో సైతం కొంత వ్యతిరేకత పెరుగుతుంది యుద్ధం విషయంలో. మరోవైపు అమెరికాలో వ్యతిరేకత పెరుగుతోంది. ప్రపంచ దేశాలు, ఇటు ముఖ్యంగా గల్ఫ్ దేశాలు నానా గందరగోళంలో ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఒత్తిడి పెరుగుతోంది కదా, ఇజ్రాయెల్ కొంత డౌన్ అవుతుందేమో అనుకున్నారు. ఇజ్రాయెల్లో సైతం ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఖచ్చితంగా దారిలోకి వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఇజ్రాయెల్ తమ దాడులని మరింత పెంచింది. మరిన్ని దాడులు చేసేందుకు సంసిద్ధం అవుతోంది. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ రెడీగా ఉంది. మరిన్ని మిజైల్స్ని లాంచ్ చేయడానికి, మరిన్ని డ్రోన్స్తో అటాక్ చేయడానికి రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ ఒక మెసేజ్ని రిలీజ్ చేసింది. ఏమని? అమెరికాకి, ఇజ్రాయెల్కి ఖమేనీ ఈజ్ బ్యాక్ అంటూ ఇప్పటికే ఒక మెసేజ్ని కూడా రిలీజ్ చేసింది. ఆర్టీవీ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ క్లియర్లీ. మీకు ఆ వీడియోని మేము మీకు చూపిస్తాం మరికొద్దిసేపటి తర్వాత. ఆ వీడియోని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఇరాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బ్యాక్ డౌన్. దే ఆర్ గోయింగ్ టు ఫైట్. అండ్ వాళ్ళకి ఖమేనీ అనేది సహజంగా మనం తెలుగు సినిమాల్లోనూ, భారతదేశం సినిమాల్లో వింటూ ఉంటాం. అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు డైలాగ్స్ చెప్తూ ఉంటారు. అల్లూరి సీతారామరాజు పోతే ఆ రక్తంలోంచి వందల మంది అల్లూరి సీతారామరాజు పుడతారని చెప్తూ ఉంటారు కదా. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టేక్ కంపారిజన్, ఆ డైలాగ్ కంపారిజన్ తీసుకోవాలనుకుంటున్నారు. అలా ఖమేనీ అనేవాడు మళ్ళీ వచ్చాడు. ఒకరి తర్వాత ఒకరు ఖమేనీ అనేది ఒక స్ఫూర్తి అన్నట్లుగా వాళ్ళు ఒక వీడియోని రిలీజ్ చేయడం, అమెరికా ఇజ్రాయెల్కి ఒక బెదిరింపులాగా, ఇక్కడతో అయిపోలేదు యుద్ధం, ఇప్పుడే మొదలవుతుంది అన్నట్లుగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో వీ కెన్ సీ దేర్ స్పిరిట్, ఇరాన్ స్పిరిట్ ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ మరోవైపు మరిన్ని దాడులు చేస్తాం ఈరోజు అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరింత నష్టం చేసే ఆలోచనగా, ముఖ్యంగా టెహ్రాన్ని ధ్వంసం చేసే
ప్లాన్లో ఇజ్రాయెల్ ఉన్నట్లుగా మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఇప్పుడు ఫెర్దౌసీ స్క్వేర్ దగ్గర ఈ అటాక్స్ జరిగినట్లుగా తెలుస్తుంది. టెహ్రాన్లో ఈ మొత్తం ఎక్కడైతే ప్రజలందరూ గుమిగూడారో, ఎక్కడైతే ఈ కుడ్స్ డే జరుగుతుందో, యాన్యువల్ కుడ్స్ డే, ఆ ప్రాంతంలో ఈ అటాక్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. అటాక్స్ జరిగే సమయానికి పాలస్తీనాకి సపోర్ట్గా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళందరూ. అట్ ది సేమ్ టైం డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అనే నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో చెప్పి మరీ అటాక్స్ చేసినట్లుగా కనపడుతుంది. మరోవైపు మరిన్ని అమెరికా బేసుల మీద మేము దాడి చేస్తామంటూ ఇరాన్ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మిడిల్ ఈస్ట్లో రోజు రోజుకి పరిస్థితులు మరింత విధ్వంసకరంగా మారే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకసారి నేను ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. జస్ట్ టేక్ ఎ లుక్. سواهم تتان మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. అక్కడ పాలస్తీనాకి మద్దతుగా నినాదాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్కి అమెరికాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ర్యాలీ తీశారు. కొన్ని వేల మంది ఆ ర్యాలీలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఈ దాడులు చోటు చేసుకున్నట్లుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్క మీరు చూడొచ్చు, ఆ వీడియోలో మీరు చూడండి ఒకసారి. ఇటువైపు కొన్ని వేల మంది ఒక చోట గ్యాదర్ అయి ఉన్నారు. మరోవైపు ఆ పక్కన బిల్డింగ్ అటువైపుగా పెద్ద ఎత్తున స్మోక్ మీకు కనిపిస్తుంది. దాడులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ఇప్పటికే ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు అంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇరాన్ మీడియాలో సైతం దీనికి సంబంధించిన వార్తలు వస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం అదిగో మీకు కనిపిస్తుంది, ఆ వీడియోలో మీరు చూడొచ్చు. వాళ్ళు ఎక్కడైతే ఈ మొత్తం ర్యాలీ చేస్తున్నారో ఆ ర్యాలీకి అతి సమీపంలోనే ఈ దాడులు జరిగాయి. అతి కొద్ది మీటర్ల దూరంలో, కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఈ దాడులు జరగడం. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఈ దాడుల్ని చేసింది అంటూ ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి దాడులు ఉండబోతున్నాయంటూ కూడా చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్ ఈరోజు సాయంత్రానికి, ఈరోజు రాత్రి టైంలో మరిన్ని దాడులు చేయడానికి ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. టెహ్రాన్ని విధ్వంసం చేస్తారు.